ఇవాళ వైసీపీ విధ్వంసకర చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, సుస్థిరంగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా జరుగుతూ ఉంటే ఏ విధంగా అధికార పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక ఎజెండాతో ఒక డ్రామా సృష్టించడం జరిగింది. అద్భుతంగా రత్తిగట్టి ఇచ్చారు. మొన్నటి రాత్రి ఎవరో ఇస్మాయిల్, అహ్మద్, ఇంకొక ముస్లిం పేరు ఏదో ఉంది, ముగ్గురు వచ్చి సబ్బిళ్ళ కృష్ణారెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడి పైన మరికొంతమంది పైన దాడి చేసినట్టుగా ఒక నాటకం రచించి దానికి అద్భుతంగా దర్శకత్వం వహించి దాన్ని ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేదు. మరి దెబ్బలు తగిలిన వ్యక్తి ఏ విధంగానూ ఇబ్బందుల పాలు కావడం లేదు. అతనికి దెబ్బలు తగిలినాయి అంటే ఎవరు నమ్మని పరిస్థితి. ఇప్పుడు ధర్నా చేస్తూ కింద కూర్చొని రకరకాలుగా ఆయన విన్యాసాలు చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తికి ఎవరు కొట్టారో, మరి ఈ గ్రామంలో ఇస్మాయిల్, అహ్మద్ లాంటి పేర్లు కలిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి వాళ్ళు ఎవరు ఇక్కడ చేశారో అర్థం కాదు. దీన్ని ఒక రక్తి కట్టించి నిన్నటి రోజున ఏదైతే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం కూటమి కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున బయలుదేరి ఆ కార్యక్రమం విజయవంతం కావడం, దాన్ని ఓర్వలేక ఇవాళ ఈ నియోజకవర్గంలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇక్కడేదో అరాచకం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, అవినీతి జరిగిపోతుంది అంటూ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా ఏది నిరూపించే పరిస్థితి లేదు. దాన్ని రక్తి కట్టించడం కోసం ఈరోజు పెద్ద హైడ్రామా సృష్టించి రామవరం గ్రామంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించి ఇక్కడ వాళ్ళకి సంఘీభావం తెలియజేయడంగా ఇక్కడ పర్యటన చేయాలని చేపట్టడం జరిగింది. అసలు విషయం ఏం జరిగింది, ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా అసలు విషయం ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం నేను వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నన్ను అడ్డుకోవడం, పోలీసులు కూడా నన్ను అడ్డుకోవడం, ఈ లోపుగా కూటమి కార్యకర్తలు అందరూ చేరడం, ఆ వ్యక్తిని ఎక్కడైతే పరామర్శిస్తే బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో నా ఇంటికి రావద్దు, నన్ను పరామర్శ చేయొద్దు అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అతనికి కూటమి కార్యకర్తలు కొట్టినట్టయితే, లేకపోతే అతని పైన దాడి చేసినట్టయితే ఎందుకు అంత భయం? అతన్ని పరామర్శించడానికి ఒక శాసనసభ్యుడు బాధ్యత. నాకు నియోజకవర్గంలో ఎవరికి ఏం జరిగినా పరామర్శించడం అనేది నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడం కోసం నేను వస్తే నన్ను అడ్డుకోవడం దేనికి? అతన్ని పరామర్శిస్తాం, వాస్తవంగా అక్కడ ఏదైనా దాడి జరిగింది అంటే పోలీసు ఉన్నతాధికారులకు చెప్పి దానిపైన కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తాం. అంతే తప్పించి ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా సృష్టించడంతో భయపడి ఇవాళ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. 2 గంటలు 3 గంటల పాటు హైడ్రామా సృష్టించడం జరిగింది. ఇటువంటి కుటిల యత్నాలకి మరి ఇప్పుడే చివరిలో కూడా బీర్ బాటిల్స్, ఐరన్ రాడ్స్తో కొంతమంది పోలీసుల చేతికి చిక్కడం జరిగింది. అంటే విధ్వంసం సృష్టించాలి. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అద్భుతంగా ఉందని ప్రజలందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఈ విధ్వంసం సృష్టించడం ద్వారా పక్కదారి పట్టించాలనే ఒక ఆలోచన. ఇవాళ 3 ఇళ్లపైన వారే దాడి చేసుకుని, వారి కార్లపైన వారే దాడి చేసుకుని ఇదంతా కూటమి కార్యకర్తలు చేశారన్నారు. కూటమి కార్యకర్తలు చేసినట్టయితే ఆ పేర్లు తెలపాలి కదా. ఇస్మాయిల్, అహ్మద్ ఇటువంటి పేర్లు మరి ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ కూటమి కార్యకర్తల్లో ఎవరూ లేరు. 3వ పేరు కూడా అది ముస్లిం మైనారిటీ పేరే. మరి అటువంటి వ్యక్తులు ఎవరో మాకున్న ఏకైక ముస్లిం యాక్టివ్ కార్యకర్త దరియా గారు ఇటువంటి కార్యక్రమాల్లోకి రారు. మరి ఎవరు వచ్చారో ఏంటో కూడా అర్థం కాదు. దానిపైన విచారణ జరిపించాలంటే శాసనసభ్యుడు రాకూడదు, తను పరామర్శించకూడదంట. అదే విచిత్రమో తెలీదు. ఆయన హెల్దీగా ఉన్నాడు, కాకపోతే షర్ట్ ఒకటి మాత్రం ఇప్పుకొని బలంతో రోడ్డు పైన కూర్చుని బయట ఇచ్చి విన్యాసాలు చేశారు. దానికి తగినట్టుగా అద్భుతమైన నటుడు మన మాజీ, ఆయన ఒక విన్యాసం. ఇటువంటి చర్యల్ని ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది కూడా లేదు, కఠినంగా అణిచివేయడం జరుగుతుంది.
ఉపేక్షిస్తా ఉంటే చేతగాంతనంగా మీరు భావిస్తా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం అమలు జరగాలి, నియోజకవర్గం కలకల్లాడుతూ ఉండాలంటే మీలాంటి అరాచక శక్తుల్ని అణిచివేసి శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం.